ప్రభావతి సత్యం దగ్గర మౌనిక పెళ్లి గురించి ఏం ఆలోచించారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఆలోచించడానికి ఏముంది, డబ్బులు చేతిలో లేవు కదా అని అయితే అంటూ ఉంటే, నీ కొడుకు మొత్తం ఉన్న డబ్బులని ఖాళీ చేసి పట్టుకుపోయాడు. అయినా వాడు చెప్పాడు కదా చెల్లి పెళ్లి నేను చేస్తానని అని అయితే అంటూ ఉంటే, ఈ ప్రభావతి ఏంటి వాడికొక్కటే పట్టి మౌనికకి ఇంకో అన్నయ్య కూడా ఉన్నాడు గదా! చెల్లి పెళ్లి కోసం ఏమాత్రం దాచాడో అడగండి అనైతే చెప్తూ ఉంటే బాలుని చూపిచ్చి, బాలు వచ్చి వాళ్ళమ్మ అలా అయినా మాట్లాడుతుంది. కొంచెం పాజిటివ్‌గా అలాగే తనను ఒక కొడుకు అని గుర్తించింది అని, "అమ్మ మాతాజీ నువ్వు ఎంత మంచిగా ఉన్నావో నా గురించి ఆలోచిస్తూ, చెల్లి పెళ్లి కోసం నన్ను గూడా బాధ్యతలో కలుపుకున్నావు అంటే నేను నీ కొడుకుగా ఒప్పుకున్నట్టే కదా!" అన్నట్టు మాట్లాడుతూ సంతోషపడుతూ ఉంటాడు బాలు. అయితే ఈ ప్రభావతి 20,000 తీసుకొని మనోజ్‌కైతే ఇచ్చేస్తుంది. "మీ నాన్నకి తెలియకుండా తీసుకొనొచ్చానురా జాగ్రత్తగా వాడు" అనైతే చెప్తూ ఉంటే, ఈ విషయం మీనా చూసేస్తుంది. చూసి ఈ విషయం మామయ్యకి చెప్పాలా? వద్దా? అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక సత్యం దగ్గరికి ఈ రంగం అయితే వచ్చి అర్జెంట్‌గా డబ్బులు కావాలిరా 50,000 అనేది అంటూ ఉంటే, ఇక సత్యం ఒకరికి డబ్బులు ఇచ్చుంటాడు 70,000. అందులో ఒక 50,000 ఇవ్వురా అనైతే ఫోన్ చేసి అడగడంతో, "అదేంట్రా సత్యం అలా అడుగుతున్నావు? ఉదయమే కదా మీ ఆవిడ వచ్చి 70,000 తీసుకొని వెళ్ళింది" అని చెప్పగానే ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు. ఏంటి నాకు చెప్పకుండా 70,000 తీసుకొని పోయింది, ఎక్కడికి తీసుకుపోయింది అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మీనా రావడంతో, "అమ్మ మీనా మీ అత్తయ్య ఎక్కడైనా కనిపించారా? ఎక్కడికి వెళ్లారు ఏమైనా చెప్పారా?" అంటే ఇంకా మీనా ప్రభావతి గురించి అంటే మనోజ్‌ని కలుసుకుంది అన్న విషయం గురించి వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఆ డబ్బులు మనోజ్‌కి ఇచ్చిందని చెప్తే ఇంట్లో ఎంత పెద్ద గొడవలు జరుగుతాయేమో అని మౌనంగా ఉండిపోతుంది మీనా.